గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను అశోక్ మాట్లాడుతున్నాను. మీ ముందు ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని చూపించబోతున్నాను. సో, లైఫ్‌లో ఎదగాలి అన్న ప్రతి ఒక్కరికి గూడా మన దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది. సో, అది డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని జెప్పేసి. సో, వెస్టీజ్ ద్వారా ఈరోజు ఒక అద్భుతమైన మార్కెటింగ్ ప్లాను మీరు వినబోతా ఉన్నారు. ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా నేను చెప్పబోయే ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా విన్న తర్వాత ఒక డిసిషన్ తీసుకోండి. సో, చాలా మంది ఈ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు లైఫ్‌లో వారనుకున్న డ్రీమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతా ఉన్నారు. సో, అలాంటి అవకాశాన్ని మీరు పార్ట్ టైమ్‌గా గాని, ఫుల్ టైమ్‌గా గాని చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ మీకు 100% సపోర్ట్ చేస్తుంది. సో, మనము డైరెక్ట్‌గా మన యొక్క ఆపర్చునిటీ ఏంటో మనం తెలుసుకుందాము. సో, ఈ అవకాశాన్ని కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అని చెప్తారు. సో, కన్స్యూమర్ మీన్స్ ఏంది అంటే వినియోగదారులు. మనము ప్రతిరోజు మన ఇంట్లోకి ఏవైతే వస్తువులు వాడుతా ఉన్నామో, ఆ వస్తువుల ద్వారా మనకొక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతా ఉంది. సో, దానిని కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అంటాం. సో, ఈ ఆపర్చునిటీ అసలు ఎందుకు చేయాలి? సో, ఈ ఆపర్చునిటీ ద్వారా మన లైఫ్‌లో మనం అనుకున్న డ్రీమ్స్ ఎట్లా ఫుల్‌ఫిల్ అవుతాయి అన్నది నేను మార్కెటింగ్ ప్లాన్‌లో నేను చెప్తాను. సో, ఇక్కడ మీకు కనబడతా ఉంది. సో, ఈ యొక్క పోస్టర్ మీరు చూడండి. ఇలాంటి ఒక ఫ్లెక్సీ పైన నాకు 2018లో అవకాశాన్ని విని నేను నిర్ణయం తీసుకొని ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తా ఉన్నాను. సో, నాతో పాటు ఎంతో కొన్ని వందల మందికి కార్లు ఇప్పించడం జరిగింది మా యొక్క టీమ్ ద్వారా. సో, కొంతమంది ఇండ్లు గూడా కొనుక్కున్నారు. చాలా మంది ఫారెన్ టూర్ అచీవ్‌మెంట్ చేసిర్రు. నెలకి 1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో, అలాంటి ఒక అద్భుతమైన అవకాశము ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి చదువు గూడా లేని వ్యక్తులు గూడా ఇక్కడ నుంచి సక్సెస్ అవుతా ఉన్నారు. సో, అయితే ఇక్కడ ఉండే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు ఈ ఆపర్చునిటీలో ముందుకెళ్ళాలి అంటే గనక ఖచ్చితంగా మీకుండే ఒకే ఒక్క క్వాలిఫికేషన్, మేము అడిగే ఒకే ఒక క్వాలిఫికేషన్ డ్రీమ్. సో, డ్రీమ్ అంటే చాలా మందికి తెలియదు. పడుకున్నప్పుడు నిద్రలో వచ్చే కలల్ని డ్రీమ్స్ అనుకుంటాం. కానీ మనని ఏ కల అయితే, ఏ డ్రీమ్ అయితే నిద్ర పట్టకుండా చేస్తుందో దానిని నిజమైన డ్రీమ్ అని చెప్పేసి అంటాం. సో, అలాంటి కొన్ని డ్రీమ్స్ గురించి నేను మాట్లాడతాను. సో, మీకు కనబడుతున్న డ్రీమ్స్‌లలో కొన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తికైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి స్వంత ఇల్లు ఉండాలి అన్న కల ఉంటది. కానీ ఈరోజు ఎంతమంది సొంత ఇల్లుని అచీవ్‌మెంట్ చేసి హ్యాపీగా ఉన్నారు. సో, చాలా మంది రెంటెడ్ హౌస్‌లలోనే నివసిస్తా ఉన్నారు. సో, అది నివసించే వాళ్ళకి అర్థమవుతది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి గాదు. రెంటెడ్ ఇళ్లల్లో కొన్నేళ్ల నుంచి నివసిస్తున్న వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అన్న ఒక డ్రీమ్ ఉంటది. కానీ వాళ్ళు చేస్తున్న పని ద్వారా అది సాధ్యం అవ్వకపోవచ్చు. రెండవదొచ్చేసి చాలా మందికి కార్‌లో తిరగాలి అన్న డ్రీమ్ గూడా ఉంటది. కానీ చేస్తున్న పని సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది టూ వీలర్ పైనే సాగిపోతా ఉంది. కొంతమందికి టూ వీలర్ గూడా లేని సిట్యుయేషన్ గూడా ఉన్నారు. అండ్ చాలా మందికి ఫారెన్ టూర్ వెళ్ళాలని ఉంటది. కానీ మనం ఫ్లైట్‌ని కింది నుంచి చూడడమే తప్ప ఎప్పుడు గూడా ఫ్లైట్ ఎక్కిన సందర్భం రాలేదు. మనము వేరే దేశాన్ని చూసే సందర్భం గూడా లేదు. కానీ చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలి, ఫారెన్‌కెళ్ళి ఎంజాయ్ జేయాలి అన్న డ్రీమ్ గూడా ఉంటది. అది కూడా కలనే. అండ్ ఈ రోజులలో చూసుకుంటే గనక పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పియాలి అన్నది కూడా చాలా మంది యొక్క డ్రీమ్. ఎందుకు అంటే ఈరోజు చదువు కొంటున్నాం. చదువుకోవట్లేదు. చదువుని కొనాల్సి వస్తా ఉంది. లక్షల్లో మనం డబ్బులు పే చేయాల్సి వస్తా ఉంది సంవత్సరానికి. మరి ఆ లక్షల రూపాయల డబ్బులు లేని వ్యక్తులు వాళ్ళ యొక్క పిల్లల్ని ఎక్కడ చదివిపిస్తా ఉన్నారు? నార్మల్ స్కూల్స్‌లలో. మరి నార్మల్ స్కూల్స్‌లలో చదివి ఒకవేళ రేపటి పోటీ ప్రపంచంలో వాళ్ళు టాలెంటెడ్ పీపుల్స్ తోని ఎలా పోటీ పడగలుగుతారు? లైఫ్‌ని ఎలా లీడ్ చేయగలుగుతారు? కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు డబ్బుతో ముడిపడింది. కాబట్టి అందరికీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. కాబట్టి ఇది కూడా ఒక డ్రీమ్. అండ్ చాలా మందికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పని చేస్తా ఉన్నారు. పని చేయకపోతే వాళ్ళకి ఫుడ్ అనేది దొరకట్లేదు. పిల్లలు చూస్తున్నారంటే వాళ్ళ యొక్క పిల్లలు కూడా కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా సెటిల్డ్ కాలేదు.
సో తల్లిదండ్రులను చూసుకొని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వృద్ధాశ్రమాలు ఎన్నో కొల్లలుగా స్టార్ట్ అయిపోయినాయి. సో పని ఎప్పుడైతే మనం 60 సంవత్సరాల తర్వాత ఆపేసామో, సో మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని ఒక లైఫ్ ని మనం లీడ్ చేయాలి. కానీ 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పని చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది అంటే మనం డబ్బు కోసం సో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నట్టే. సో ఇంకా చూసుకుంటే కనుక లేడీస్ విషయానికి వస్తే, ఏ లేడీస్ కైనా అడగండి, వాళ్ళకి ఇష్టమైనది ఏంటి అంటే బంగారం. సో మరి బంగారం ఈ రోజు కొనగలిగే సిచ్యువేషన్ లో ఉందా? ఒక తులం కొనాలి అంటే 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి ఎంతమంది వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు? సో ఖచ్చితంగా చేసుకోవట్లేదు. ఒక ఆడపిల్ల ఉంది అంటే సో ఎంతో కొంత ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొద్ది అంత కూడబెట్టి వారు పెళ్లిడికి వచ్చినప్పటికీ కొద్ది అంత రెడీ చేస్తారు. కానీ చాలా మంది లేడీస్ సో ఈ యొక్క గోల్డ్ కొనలేని సిచ్యువేషన్ లోనే ఉండిపోయారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క డ్రీమ్స్ అని నేను చెప్తా ఉన్నాను. డ్రీమ్స్. మరి ఈ డ్రీమ్స్ నా ఒక్కనికి ఉన్నాయా, మీకు కూడా ఉన్నాయంటే, మరి మీ అందరికీ ఇలాంటి డ్రీమ్స్ ఉంటే మీ లైఫ్ ఎట్లా ఉంటది? ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే లైఫ్ ఎట్లా ఉంటది? బాగుంటుందా లేదా? 100% బాగుంటుంది. మరి మనం వీటి కోసమే కదా పని చేస్తుంది. మరి ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి అంటే మనకు కావాల్సిన ఆ మూల పదార్థం ఏంటి అంటే సో డబ్బు. ఈ డబ్బు ఉంటే ఈ ప్రతి ఒక్క డ్రీమ్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. మరి ఈ డబ్బు లేకపోవడం వల్ల మన సంపాదన ఆ స్థాయిలో లేకపోవడం వల్ల మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మరి ఈ డబ్బు కోసము ప్రతిరోజు మీరు కష్టపడుతున్నారా లేదా? 100% మీరు కష్టపడుతున్నారు. ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతున్నారు. కానీ మీకు కావలసినంత డబ్బు రావట్లేదు. మరి కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు? కేవలం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఆపర్చునిటీ ద్వారా సో మనము కూడా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు ప్రతి నెల. సో చాలా సింపుల్ ఆపర్చునిటీ. అర్థమైతే ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఒకవేళ అర్థం చేసుకోలేరు అనుకోండి, సో ఎట్టి పరిస్థితులలో ఈ బిజినెస్ అనేది మీకు సపోర్ట్ చేయదు. కేవలం అర్థమైన వ్యక్తులకు మాత్రమే ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అవుతా ఉన్నారు. సో గమనిద్దాం, అసలు మనము డబ్బు సంపాదించడం కోసం ఏం పని చేస్తా ఉన్నాం. సో చూడండి, హౌ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్, జాబ్ ఆర్ బిజినెస్. మరి మనం డబ్బు సంపాదించాలంటే జాబ్ చేస్తే సంపాదించగలుగుతామా, లేదంటే బిజినెస్ వ్యాపారం చేస్తే సంపాదించగలుగుతామా? 100% ప్రతి ఒక్కరు చెప్తారు, జాబ్ లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? లేవు. ఫిక్స్డ్ శాలరీ ఉంది. ప్రతి నెల ఒకే ఇన్కమ్, ఒకే చోట పని, కొన్ని గంటల పని. సో ఇదే జాబ్. అది నచ్చినా నచ్చకుండా మనం అక్కడే కష్టపడాలి. ఎందుకంటే ఆ జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కి మనకు పాల బిల్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంట్లో ఖర్చులు కావచ్చు, బయట ఇంట్రెస్ట్లు కట్టేది కావచ్చు, ఈఎంఐ కావచ్చు, ప్రతి ఒక్కటి ముడిపడి ఉంటాయి. సో జీతం ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో 1వ తారీఖు జీతం వచ్చిందా, 5వ తారీఖు కథం, మళ్ళీ మనము నెలంతా పని చేయాలి. సో జాబ్ లో డబ్బు సంపాదించలేము సార్. లక్షలు సంపాదించే వాళ్ళంటే లక్షలు అందరు సంపాదించలేరు. కొద్ది మంది మాత్రమే లక్షల్లో ఇన్కమ్ ఉంది. చాలా మంది మిడిల్ క్లాస్ 20,000, 30,000 లోపెట్టే చాలా మంది జీవితాలు ఉన్నాయి. సో జాబ్ ద్వారా డబ్బు సంపాదించలేము అన్నది వాస్తవం. మరి ఏం చేస్తే డబ్బు సంపాదించగలుగుతాం అంటే బిజినెస్. మరి బిజినెస్ మనం ఎందుకు చేయట్లేదు? బిజినెస్ అంటే పెట్టుబడి కావాలా, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. సో మనం పెట్టాలనుకున్న ఏదైతే షాప్ ఉందో దానికి ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది బిజినెస్ చేయలేకపోతున్నారు. రెండవది ఏంటంటే బిజినెస్ చేస్తే రిస్క్ ఉంటుంది. అంటే నడవచ్చు, నడవకపోవచ్చు. మనం అనుకుంటున్నాం నడిపిద్దామని చెప్పేసి, కానీ నడవచ్చు, నడవకపోవచ్చు. సో కాబట్టి బిజినెస్ లో రిస్క్ ఉంటుంది అండ్ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ మీన్స్ ఏంటి అంటే మన బిజినెస్ మంచిగా నడుస్తుంది అంటే కనుక ఒకవేళ ఆ ఆపోజిట్ లో సేమ్ బిజినెస్ మళ్ళీ ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, అప్పుడు మనం కాదంటామా? ఆ వ్యక్తిని మనం పెట్టొద్దని చెప్తామా? సో కాంపిటీషన్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెన్షన్స్.
సో టెన్షన్స్ అంటే ఏంటి అంటే ఈ రోజు బాగా ఉంది బిజినెస్, మనం ముందుకెళ్తుంది. ఒకవేళ బిజినెస్ డల్ అయింది, పడిపోయింది అంటే సో ఆ రోజు మనం టెన్షన్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే రూమ్ రెంట్ ఆగిపోదు, సో మెయింటెనెన్స్ ఆగిపోదు, సో కట్టాల్సిన అప్పులకు ఆగిపోవు, అన్నిటి కూడా మనం కట్టాల్సి ఉంటుంది. కానీ బిజినెస్ మాత్రం తక్కువైపోయింది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా బీపీ, షుగర్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంటుంది. నేను డైరెక్ట్ గా వచ్చేసి నేను బిజినెస్ పెట్టేస్తానంటే సక్సెస్ అవ్వదు. సో బిజినెస్ యొక్క మూలం తెలవాలి. బిజినెస్ ఏ బిజినెస్ పెడితే నడుస్తుంది, ఆ ఏరియా గురించి తెలవాలి, ఏ ప్రోడక్ట్ అమ్మాలి తెలవాలి, కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలో తెలవాలి. సో ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా మనం బిజినెస్ చేయలేకపోతున్నాం. అంటే ఒక బిజినెస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను చూపించే ఆపర్చునిటీలో ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే గనుక మీరు చేయగలుగుతారా? సో 100% నేను చెప్తున్నాను. సో మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని నేను చూపించబోతా ఉన్నాను. సో జీరో ఇన్వెస్ట్మెంట్, మీ చేతి ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు ఇక్కడ ఒక బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. సో ఎలాంటి రిస్క్ లేకుండా, నో రిస్క్, మనం డబ్బులు పెట్టలేదు, మనకు రిస్క్ అనేది జీరో. అండ్ నో కాంపిటీషన్, సో ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. నేను ఈ ఆపర్చునిటీ గురించి కొన్ని వందల వేల మందికి చెప్పాను. ఈ ఆపర్చునిటీలో మీరు పార్టిసిపేట్ చేయండి, మీ లైఫ్ మార్చుకోండి అని. సో కాంపిటీషన్ అస్సలు ఉండదు, ఎందుకంటే మనం పిలుస్తూ ఉన్నాం. సో నేను బిఫోర్ ఫోటోగ్రాఫర్ని ఈ ఆపర్చునిటీ తీసుకోవడానికంటే ముందు ఫోటోగ్రాఫర్ గా నేను ఎవరికి కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు. కానీ ఈ అవకాశం నేను ఇచ్చా. ఎందుకంటే ఇది విన్ విన్ సిస్టమ్. గెలిపించాలి, గెలవాలి, గెలవాలంటే గెలిపించాలి, అంతే. ఇది కలిసి గెలిసే ఒక అద్భుతమైన ప్రయాణం. సో కాబట్టి నో కాంపిటీషన్, నో టెన్షన్స్. ఎందుకంటే మీరు చేస్తున్న పనిని వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది పార్ట్ టైం గా చేసుకునే అద్భుతమైన అవకాశం. మీరు రోజులో 2-3 గంటల టైంని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సో ఇక్కడ నుంచి మీరు పని చేయొచ్చు. కాబట్టి మీరు చేస్తున్న జాబు మీకుంటది, మీరు చేస్తున్న వ్యాపారం కూడా మీకుంటది. సో ఆ పనితో పాటు ఈ పనిని ఎక్స్ట్రా కిందలా చేస్తారు, ఎక్స్ట్రా వర్క్ అన్నమాట. అండ్ ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తులు వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, ఏం చేస్తే సక్సెస్ అయ్యారు అన్న విషయాన్ని కూడా మీకు చెప్తారు. సో కాబట్టి వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు సక్సెస్ అయిన తీరుని మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి మా యొక్క సపోర్ట్ 100% మీకు ఉంటుంది. జస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడు చూద్దామండి, మరి పెట్టుబడి లేకుండా ఒక అవకాశాన్ని చూపిస్తా అంటున్నారు, ఎట్లా డబ్బులు వస్తాయి అనేది చూద్దాం. సో మనం చూపించే ఆపర్చునిటీని మనం కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటున్నాం కదా. సో ఒక కన్సూమర్ చూద్దామండి. మీరు ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు రకరకాల వస్తువులు మీ ఇంట్లో వాడతారు యాజ్ ఎ కన్సూమర్ గా. సో ఇప్పుడు ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పేస్ట్ అనుకుందాం. మీరు పేస్ట్ ని ఎక్కడ కొనుక్కొచ్చుకుంటున్నారు? ఒక కిరాణం షాప్ లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? కిరాణం షాప్ లోనే తెచ్చుకుంటారు కదా. సో కిరాణం షాప్ అతను తయారు చేస్తాడా? తయారు చేయడు. తనకి ఒక డిస్ట్రిబ్యూటర్ సప్లై చేస్తాడు. మరి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే ఒక హోల్సేల్ సప్లై చేస్తాడు. హోల్సేల్ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే ఒక C&F ఏజెంట్ సప్లై చేస్తాడు. మరి ఇతని దగ్గరికి కంపెనీ డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వాడే వస్తువు కంపెనీ దగ్గర తయారైతే మీ వరకు రావడానికి ఇంతమంది మధ్యలో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు, ప్రోడక్ట్ ని మీ వరకు తీసుకొస్తా ఉన్నారు. మరి ఇక్కడ తయారైన వస్తువు మరి మీ వరకు వస్తుంది అంటే మరి ఎట్లా మీకు తెలుస్తుంది, మీరు ఎట్లా కొంటున్నారు అంటే మీరు టీవీలలోనూ పేపర్స్లలోనూ టీవీ యాడ్స్ చూస్తున్నారు, చూసి ఆ వస్తువుని మీరు కిరాణం షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. అర్థం చేసుకోండి, ట్రెడిషనల్ మార్కెట్ లో మీరు ఒక కన్సూమర్. మరి మీరు వస్తువు ఏదైతే కొంటున్నారో దాని కాస్ట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు పెట్టి ఒక పేస్ట్ కొన్నారు. మరి ఆ పేస్ట్ మార్కెట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఉందో కంపెనీ దగ్గర 100 రూపాయలకే తయారవుతుందా? 100% 100 రూపాయలకు తయారవ్వదు. అది కేవలం 30 to 40 రూపీస్ లోనే అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మరి 40 రూపాయలలో తయారైన వస్తువు మీ చేతి వరకు వచ్చేసరికి 100 రూపాయలు ఎందుకు అవుతుంది అంటే మధ్యలో వీరందరూ ఆ ప్రొడక్ట్స్ ని మీ వరకు తీసుకొచ్చిస్తున్నారు,
ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది, వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని యాడ్ చేసుకుంటారు. సో కాబట్టి దానిపైన రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 40 రూపీస్ ఉన్న వస్తువు ఇక్కడికి వచ్చేసరికి 50 రూపీస్ అవుతుంది. ఇక్కడ నుంచి హోల్సేల్ కి వచ్చేసరికి 60 రూపీస్, అండ్ డిస్ట్రిబ్యూటర్ కి వచ్చేసరికి 70 రూపీస్, రీటైల్ దగ్గరకు వచ్చేసరికి అది 80 రూపీస్ అవుతుంది. సో అట్లాగే టీవీలలో, పేపర్లలో ఏదైతే యాడ్స్ మనం చూస్తున్నామో, సో మరి అందులో ఎవరైతే చెప్తున్నారో సెలబ్రిటీస్, మరి వారు ఊరికే చెప్తారా? 100% చెప్పరు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళు యాడ్ లో నటిస్తారు. మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అది టెలికాస్ట్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియాకి డబ్బులు ఇవ్వాలి, అండ్ ప్రింట్ చేసిన ప్రింట్ మీడియాకి డబ్బులు ఇవ్వాలి. సో ఆ డబ్బులన్నీ ఎవరు ఇవ్వాలి? సో కంపెనీ ఇవ్వాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఒక 20% డబ్బులు మనకు అడ్వర్టైజ్మెంట్ లో వెళ్ళిపోతాయి. అంటే 40 రూపాయల వస్తువు మన చేతికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే 60 రూపాయలు మధ్యలో ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అంటే నువ్వు కొనే పేస్ట్ 100 రూపాయలు పెట్టి కొన్నా అది కంపెనీలో 40 రూపాయలకే తయారవుతుంది. కానీ నువ్వు 40 రూపాయలకు కొనట్లేదు, 100 రూపాయలు పెట్టి కొంటా ఉన్నావు. సో కాబట్టి 60 రూపాయలు మధ్యలో వెళ్తుంది. సో ఇప్పుడు మీకు ఇది తెలియదా అంటే మీకు తెలుసు, మరి తెలుసు కదా, మీరు డైరెక్ట్ గా కంపెనీ దగ్గర ప్రోడక్ట్ కొనగలుగుతారా? సో కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ అమ్మదు, అండ్ ఈ కంపెనీ మన ఇంటి పక్కనే లేదు. సో కాబట్టి మనం వెళ్ళలేము. సో ఇక్కడ అవకాశం లేదు కాబట్టి చచ్చినట్టు మనం కిరాణం షాప్ లోనో, సూపర్ మార్కెట్ లోనో, ఎక్కడో చోట మనం కొనాల్సిందే. సో ఇక్కడ మనం కొంటే కస్టమర్ అవుతున్నాం, కానీ ఎలాంటి ప్రాఫిట్ రావట్లేదు. ఇది మనము, మన తండ్రులు, మన తాతలు ఇదే ప్రాసెస్ లో ఉన్నారు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా పని చేస్తుంది అనే దాని గురించి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉందో, ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ మధ్యలో ఉండే వారందరినీ కూడా తీసేసి డైరెక్ట్ గా కస్టమర్ కే ప్రొడక్ట్ ని సప్లై చేస్తుంది. అంటే మధ్యలో రీటైలర్ ఉండడు, హోల్సేల్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు, C&F ఏజెంట్ ఉండడు, టీవీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉండదు. డైరెక్ట్ కొనుక్కునే వ్యక్తి ఉంటాడు, తయారు చేసే కంపెనీ ఉంటది. సో ఈ రెండింటి మధ్యలో వీరిద్దరు కూడా ఎవ్వరు ఉండరు. సో కాబట్టి ఇక్కడ 60% డబ్బులు మిగిలిపోతాయి. మధ్యలో వాళ్ళకి ఏదైతే డబ్బులు వెళ్తున్నాయో అవి ఇక్కడ మిగిలిపోతాయి. సో కాబట్టి ఈ 60% డబ్బులని కంపెనీ మనకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా, సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ కి 60% డబ్బులని మళ్ళీ తిరిగి ఇస్తుంది. సో ఆ ఇచ్చే విధానంలో మనకు 9 రకాల బెనిఫిట్స్, 9 రకాల ఇన్కమ్స్ ని కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 9 రకాల ఇన్కమ్స్ ని గనక మనం తీసుకోగలిగితే, సో మన ఇంట్లోకి ఖర్చు పెట్టేది 1000 రూపాయలైనా మనము నెలకి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, నెలకి 5 లక్షలు సంపాదించవచ్చు, నెలకి 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మా కంపెనీలో ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1,00,000 రూపాయల గురించి మనం పనిచేద్దాం. ఒకే 1,00,000 రూపాయల గురించి 1 సంవత్సరం పాటు మనం కరెక్ట్ గా పనిచేద్దాం. సో ఇక్కడ మీ యొక్క టైం పెట్టుబడి, డబ్బు కాదు. మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ టైం పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేర్చుకుంటారో అంత పెద్ద స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. సో చూద్దాం మరి ఈ 60% డబ్బుల్ని కంపెనీ మనకు ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ వన్ చూడండి, మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా సో మీకు వచ్చేసి బయట ఎలాంటి డిస్కౌంట్ అనేది ఉండదు, ఎలాంటి డిస్కౌంట్ రాదు. కానీ మన కంపెనీ వచ్చేసి 10 to 20% మీకు ఆన్ ది స్పాట్ లో డిస్కౌంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల పేస్ట్ ఉందనుకోండి, అది మీకు 85 రూపీస్ కే వస్తుంది. 10 to 20%, యావరేజ్ 15% మీకు బెనిఫిట్ అనుకున్నా కూడా మీకు 85 రూపీస్ కి ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది డిస్కౌంట్ ప్రైస్ అని చెప్తాం, ఫస్ట్ బెనిఫిట్. అండ్ రెండవ బెనిఫిట్ వచ్చేసి క్యాష్ బ్యాక్. సో మీరేదైతే డబ్బులు పే చేస్తున్నారో ఆ డబ్బులకి మళ్ళీ మన కంపెనీ 5 to 16% క్యాష్ బ్యాక్ రూపంలో ఎవ్రీ మంత్, మీకు ఈ మంత్ మీరు పర్చేస్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంది డబ్బులు. మీరు 1000 రూపాయలు కొన్నారనుకోండి, మీకు 30 రూపాయలు మీ అకౌంట్ లోకి డిపాజిట్ అవుతాయి. ఒకవేళ మీరు 3000 రూపాయలు కొన్నారనుకోండి, మీకు అకౌంట్ లో 90 రూపాయలు డిపాజిట్ అవుతాయి.
సో అట్లా మీకు 5 to 16% వరకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్. సో ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి 10% ఫ్రీ ప్రొడక్ట్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా ఒక 1000 రూపీస్ ప్రొడక్టే పర్చేస్ చేశారు. సో 1000 రూపీస్ కొన్నందుకు మీకు అదనంగా 100 రూపాయల ఐటమ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బయట ఎక్కడైనా వస్తుందా? ఎక్కడ ఇవ్వరు. సో కాబట్టి ఇక్కడ మనకు 10% ప్రొడక్ట్ ఫ్రీ అనేది ఈ 60% లో నుంచే ఇస్తున్నారు. ఈ 5 to 16% ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఈ మిగిలిపోతున్న 60% లో నుంచే మనకు రిటర్న్ చేస్తూ ఉన్నారు. సో 60% ప్రాఫిట్ లో నుంచే ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీకు 3 రకాల బెనిఫిట్లు 100% గ్యారంటీ. అండ్ 4వ బెనిఫిట్ కూడా ఉంది. సో ఇది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సో ఇది ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి కావాల్సిన సరుకులు మీరు 4 నెలలు కంటిన్యూగా 100 పీవీ, ఫర్ ఎగ్జాంపుల్ 3500 రూపీస్ వర్త్ గల ప్రొడక్ట్స్ మీరు 4 నెలలు కొన్నారనుకోండి, కంపెనీ మీకు 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. 4 నెలలు కొన్నందుకు 2500 రూపాయల ప్రొడక్ట్ మీకు ఫ్రీ. సంవత్సరంలో 12 నెలలు అంటే 4 నెలలకు ఒకసారి అంటే మీరు సంవత్సరంలో 3 సార్లు తీసుకోవచ్చు. సో ఎంత అద్భుతమైన అవకాశం, బయట ఎక్కడ కూడా దొరకదు ఇట్లాంటిది. ఒకవేళ 4 నెలలు మీరు ఒక 2300 రూపాయల వర్త్ గల ప్రొడక్ట్స్ కొన్నారనుకోండి, సో ఇలా కొన్న వ్యక్తులకి 1250 రూపాయల ప్రొడక్ట్స్ ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 3500 రూపాయల సరుకులు 4 నెలలు కొంటే 2500 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది. ఇది వద్దు, 4 నెలలు 2300 రూపాయల సరుకులు మీరు కొనుక్కుంటే మీకు 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్న వ్యక్తులకి ఈ యొక్క అడిషనల్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో దీంతో పాటు 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. మన దగ్గర ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, ఇది టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ రాలేదు. చాలా మంది అనుకుంటారు టీవీలలో వస్తే బ్రాండ్, హీరో చూపించింది కాబట్టి బ్రాండ్. నో ప్రాబ్లం, బ్రాండ్ అనేది వాళ్ళని బట్టి ఉండదండి, ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి మనం బ్రాండ్ డిసైడ్ చేయాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ అంటే క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఆ గ్యారంటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ నా దగ్గర ప్రొడక్ట్స్ మీరు కొన్నప్పుడు అది మీకు నచ్చకపోతే తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేయండి. మీ డబ్బులు జిఎస్టి మినహాయించి మిగతా డబ్బులు నేను రిటర్న్ చేస్తాను అని కంపెనీ ఆల్మోస్ట్ చెప్తా ఉంది. సో అది కూడా ప్రతి ప్రోడక్ట్ మీద మెన్షన్ చేసి ఉంటది. మరి ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే చెప్తుందా? సో దమ్ము ఉంది కాబట్టి మనకు ప్రింట్ చేసి మరీ ఇస్తుంది. బయట ఏ ప్రోడక్ట్ మీద ఉంది చెప్పండి? మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా నచ్చకపోతే మీరు వాపస్ చేయండి, తీసుకుంటారా? ఎవ్వరు తీసుకోరు. కానీ ఇక్కడ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎందుకు? కంపెనీకి మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు, మీరే. ఒకవేళ బాగోలేకపోతే మీరు 10 మందికి చెప్తారా లేదా? బాగుంటే మీరే చెప్తారు. అంటే రెండు మీరే చేస్తారు కాబట్టి కంపెనీ మీకు ఇలాంటి గ్యారంటీ కూడా ఇస్తా ఉంది. సో ఇవి మనకు కంపెనీ ద్వారా వచ్చే బెనిఫిట్స్. ఇవి 100% ఎవరికైనా వస్తాయి, ఇది పక్కా అన్నమాట. సో ఈ టోటల్ బెనిఫిట్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 40 to 45% మనకు బెనిఫిట్ జస్ట్ మనం ఇంట్లోకి వాడుకుంటున్నందుకు. సో ఇది బాగుంది. నేను ఫస్ట్ మంత్ ప్రోడక్ట్స్ తీసుకున్నా, వాడినా, నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ మంత్ వాడినా, నచ్చింది. ఇప్పుడు కంపెనీకి మీకు ఆఫర్ చేస్తూ ఉంది. ఏంటి అంటే, నా కంపెనీలో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా పనిచేయండి. సో మీరు డిస్ట్రిబ్యూటర్ గా మీ సమయాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. సో మీకు తెలిసిన వ్యక్తులకి మన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి, మార్కెటింగ్ ప్లాన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా మీరు ఎంత డైలీ 2 నుంచి 3 గంటలు 1 సంవత్సరం పాటు మీరు కరెక్ట్ గా ఇక్కడ పని చేయండి. మినిమం తక్కువ ఒక 50,000 నుంచి నెలకి 1,00,000 రూపాయల వరకు మీరు ప్రతి నెల సంపాదించే స్థాయికి వెళ్తారు. సో దీన్ని కమిట్మెంట్ గా, కన్సిస్టెన్సీగా, ఒక జాబ్ ఎట్లయితే చేస్తామో, ఒక వ్యాపారం పెడితే ఆ వ్యాపారంలో రెస్పాన్సిబిలిటీ ఎట్లయితే తీసుకుంటామో అంతే శ్రద్ధగా మీరు ఈ పనిని కనుక చేయగలిగితే సో మీరు లక్షల్లో ఇన్కమ్ సంపాదించడం గ్యారంటీ. సో చూద్దాం. మరి దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి ఒక 4,000 రూపాయల సరుకులు కొనుక్కుంటున్నారు.
మీకు నచ్చిన సరుకులు మన కంపెనీలో ఉండే సరుకులలో మీకు నచ్చిన సరుకులు ప్రతి నెల 4,000 రూపాయల సరుకులు కొనుక్కుంటున్నారు. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. చాలా మంది అనుకుంటారు అంతా చెప్పిండు ఇప్పుడు 4,000 సరుకులు కొనుక్కోమంటున్నాడు అని. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు 1000 కొనుక్కోవచ్చు, 500 కొనుక్కోవచ్చు, ఒక సబ్బే కొనుక్కోండి, మీ ఇష్టం అది. ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి మీరు ఎట్లా అయితే కొనుక్కుంటారో సేమ్ ఇక్కడ కూడా అంతే. నేను పని చేయాలి అనుకుంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ తీసుకోండి, 4,000 రూపాయల ఖర్చు మనం బయట ఎక్కడో పెట్టే ఖర్చుని జస్ట్ ఇప్పుడు మనం చూపిస్తున్న కంపెనీలో ఖర్చు పెడుతున్నాం. మన ఇంటికి కావాల్సిన సరుకులు మనం పర్చేజ్ చేస్తా ఉన్నాం. అలా కొన్నందుకు ఈ 4 రకాల బెనిఫిట్స్ మనకు వస్తున్నాయి. ఇక్కడ మనం హ్యాపీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం చేస్తున్న పనితో పాటు లేదంటే మనం చేస్తున్న జాబ్తో పాటు ఇక్కడ పార్ట్ టైం గా ఒక 2-3 గంటలు ఇక్కడ మనం టైం పెడుతున్నాం. ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసి మన ఆపర్చునిటీ గురించి చెప్తున్నాం. సో అండ్ సో కంపెనీ, ఆ కంపెనీలో ఇలాగ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఈ విధమైన బెనిఫిట్ తీసుకోవచ్చు సో అని అతనికి చెప్తున్నాం. సో అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఎగ్జాంపుల్ మీకున్న లిస్టులో మీ ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, మీ తోటి పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు అన్నోన్ పర్సన్స్ కూడా కావచ్చు. సో మీరు కొంతమందికి చెప్పిరు, ఎగ్జాంపుల్ గా 10 మంది యాక్సెప్ట్ చేసారు అనుకోండి, 10 మంది మీ మాటకి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు 10 మంది వాళ్ళ ఇంట్లో కూడా 4,000 రూపాయల సరుకులు కొనుక్కుంటున్నారు. ఎగ్జాంపుల్ మాత్రమే. 10 మంది 4,000 రూపాయల సరుకులు కొనుక్కుంటున్నారు. టర్న్ ఓవర్ ఎంత వచ్చింది? 10 మంది ఇంటూ 4,000 40,000 రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ అయింది. ఇప్పుడు 40,000 రూపాయల టర్న్ ఓవర్ లో నుంచి మీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ ఒక 10% ఇన్కమ్ వేసుకుందాం. ఎందుకు అంటే కంపెనీ మనకు 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. మరి 9 రకాల ఇన్కమ్స్ ని మనం చెప్పడానికి క్యాలిక్యులేషన్ సరిపోదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా 10% ఇన్కమ్ మనకు వచ్చింది అనుకుంటే 40,000 రూపాయలలో మన యొక్క 10% అంటే 4,000 రూపాయల బెనిఫిట్ అనేది మనం పొందుతాం. ఎందుకు? 10 మందికి మనం ఆపర్చునిటీ చెప్పి వాళ్ళతో 40,000 రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేసినాం. సో బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. సో ఈ 10 మంది కూడా ప్రొడక్ట్స్ వాడుకున్నారు. సో వాళ్ళు ప్రొడక్ట్ పరంగా సాటిస్ఫైడ్ అయ్యారు. సో వాళ్ళకు నచ్చింది. ఇప్పుడు ఈ 10 మందికి మీరు ఒకసారి అడగండి, మీరు ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ కొనుక్కుంటున్నారు కదా, ఒకవేళ ఈ ఆపర్చునిటీని పార్ట్ టైం గా మీరు తీసుకొని చేయగలుగుతారా? ఒకవేళ వాళ్ళు చేస్తాను అన్నారనుకోండి, సో వాళ్ళకి ఆపర్చునిటీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మనం నేర్పించాలి. సో ఎగ్జాంపుల్ గా ఈ 10 మంది తలా ఒక 10 మందికి ఈ ఆపర్చునిటీని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 మందికి ఇస్తే టోటల్ టీమ్ ఎంత అవుతుంది? 100 మెంబర్స్. 100 మెంబర్స్ 4,000 రూపాయల ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. ఈ 10 మంది ద్వారా ఎవరైతే 100 మెంబర్స్ వచ్చారో వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి 4,000 రూపాయల సరుకులు కొనుక్కున్నారు. అప్పుడు టర్న్ ఓవర్ ఎంత అయింది? 4 లక్షల రూపాయలు. మరి 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మీ ద్వారా జరిగింది కదా. సో మీ ద్వారా జరిగింది కాబట్టి 10% ఇన్కమ్ అనుకున్నాం మనం ఎగ్జాంపుల్ గా. సో 4 లక్షల టర్న్ ఓవర్ లో నుంచి మీ యొక్క 10% ఇన్కమ్ అంటే 40,000 రూపాయల ఇన్కమ్ మీకు వస్తుంది. సో ఇది ఎవ్రీ మంత్ ప్రాసెస్, ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో బిజినెస్ అంటే మనం ఒకసారి చేసినామంటే లైఫ్ టైం అదే ఇన్కమ్ రాదు. సో బిజినెస్ అనేది ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఆపర్చునిటీ. సో మీరు ఈ మంత్ లో 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేసారు టోటల్ టీమ్ ద్వారా. సో మీ ఇన్కమ్ 40,000 రూపాయలకి వెళ్ళింది. సో ఇప్పుడు మీ యొక్క పార్ట్ టైం ఇన్కమ్ 40,000 రూపాయలు. మీకు ఎవరైతే 10 మంది బిజినెస్ లోకి వచ్చారో స్టార్టింగ్ లో వాళ్ళ ఇన్కమ్ ఎవ్రీ పర్సన్ కి 4,000, వాళ్ళ 10% ఇన్కమ్ అనుకుంటే. సో ఇప్పుడు చూద్దాము ఈ 100 మెంబర్స్ కూడా సేమ్ రిఫర్ చేద్దాం. ప్రొడక్ట్స్ వాడుకున్నారు, వాళ్ళు ప్రొడక్ట్ పరంగా సాటిస్ఫైడ్ అయ్యారు. సో వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి వాళ్ళకు 10 మందికి ఇంట్రొడ్యూస్ చేసారు. సో 100 మెంబర్స్ ఇంటూ 10 అంటే 1,000 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు 1,000 మెంబర్స్ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ప్రొడక్ట్ వాడుకుంటే 1,000 ఇంటూ 4,000 40 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. అంటే ఒక నెలలో 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ని మనం క్రియేట్ చేయగలిగినాం. ఎలా జరిగింది అంటే బికాస్ టీమ్, మీ యొక్క నెట్వర్క్ ని డెవలప్ చేయడం ద్వారా 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది కాస్త 1000 మంది అయ్యారు. సో టోటల్ టీమ్ ద్వారా మీకు వచ్చిన టర్న్ ఓవర్ 40 lakhs.
ఇప్పుడు 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ లో మీ యొక్క 10% ఇన్కమ్ అనుకుంటే సో మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? 4 lakhs. సో 4 లక్షల రూపాయలు. సో ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. సో 4 లక్షల రూపాయలు అంటే మీరు గమనించండి, మనము బయట ఏ పని చేస్తే ఇన్ని డబ్బులు సంపాదించగలుగుతాం? ఒక నెలకి ఏ పని చేసినా సంపాదించలేము. ఎవ్రీ మంత్ సంపాదించాలి అంటే ఎన్ని బిజినెస్లలో సాధ్యమవుతుంది? సో మెయింటెనెన్స్ బోను, రెంట్ బోను, సో ఏదైతే పిల్లల్ని మనం పెట్టుకుంటామో పనికి వాళ్ళ యొక్క జీతాలు బోను, మనకు మిగిలేది ఎంత? సో దానికి రిస్క్, టెన్షన్స్. బిజినెస్ బాగా నడుస్తుంది అంటే ఒకవేళ ఆ ఓనర్ ఈ షాప్ ఖాళీ చేయమంటే అక్కడ ఉన్న బిజినెస్, అప్పటి వరకు నడిచిన బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. సో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఆపర్చునిటీని ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు దీని మీదనే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పని మీదనే ఫస్ట్ డిపెండ్ అవ్వండి. కానీ దీన్ని ప్యాషనెట్ గా ఒక్క 2 గంటలు రోజులో పార్ట్ టైం అయితే 1 సంవత్సరం పాటు మీరు ఇక్కడ నేను చెప్పిన విధానంలో కనుక చేయగలిగితే సో మీకు 4 లక్షలు కాదండి, 1 లక్ష రూపాయలు అదనంగా సంపాదించగలిగితే సో లైఫ్ ఎంత మారుతుంది? సో కాబట్టి ఈ ఆపర్చునిటీకి ఎలాంటి చదువు అవసరం లేదు. మీ యొక్క నిర్ణయమే ఇంపార్టెంట్. సో మీ యొక్క డ్రీమ్ ఇంపార్టెంట్. నిజంగా 1 లక్ష రూపాయలు సంపాదించాలని మీకు ఉంటే ఓన్లీ ఏకైక అవకాశం మా దగ్గర ఉన్నది మాత్రమే, బయట ఎక్కడ కూడా లేదు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ పెట్టుబడి జీరో. మీ యొక్క కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ వర్క్ ఒక 1 year మీరు ఇక్కడ ఫోకస్ చేయగలిగితే మేము 100% 1 లక్ష రూపాయలకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాము. చాలా మందికి 1 లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఈరోజు తీసుకొచ్చాము మేము. సో మరి ఇలాంటి ఒక కంపెనీ గురించి, అవకాశం ఇస్తున్న కంపెనీ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాము. కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టీజ్. సో వెస్టీజ్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఫాలో ద ఫుట్ ప్రింట్స్. అంటే ఒక సక్సెస్ అయిన వ్యక్తి అడుగుజాడలలో మనం కూడా వెళ్తే సక్సెస్ అవుతాము. సో వెస్టేజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కంపెనీ దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉండే. సో 6 మంది వ్యక్తులకు స్టార్ట్ చేసి ఆ సంవత్సరం 2004-2005 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేయగలిగింది మొదటి సంవత్సరం. సో అలా స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2025 అంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 20 సంవత్సరాల నుంచి సస్టైనబుల్ గా బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చింది. సో చూస్తే కనుక మనకు స్టార్టింగ్ లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 10 ప్రొడక్ట్స్ ఉండే, కానీ ఇప్పుడు చూస్తే కనుక 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 300 పైన ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇందులో హెల్త్ కేర్ ఉంటుంది, అండ్ అగ్రికల్చర్ ఉంటుంది, అండ్ కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి, అండ్ హోమ్ నీడ్స్ ఉంటాయి, అండ్ బ్యూటీ కేర్ ఉంటుంది, అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ద్వారా మన కంపెనీ 300+ ప్రొడక్ట్స్ ని మనకు సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ కంపెనీలో ప్రెసెంట్ వచ్చేసి 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ జాయిన్ అయి ఉన్నారు. 3 కోట్ల మంది. స్టార్టింగ్ లో 6 మందితో స్టార్ట్ అయింది. ఈ రోజు 3 కోట్ల మంది వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకొని కొంతమంది ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు, కొంతమంది సీరియస్ గా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. సో అలా కంపెనీ ముందుకెళ్తా ఉంది. కంపెనీ టర్న్ ఓవర్ స్టార్టింగ్ ఇయర్ 5 కోట్ల రూపాయలు, కానీ ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ 3000 కోట్ల టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తూ ఉంది. 3000 కోట్ల టర్న్ ఓవర్ అంటే మీరు గమనించండి, సంవత్సరానికి 3000 కోట్ల టర్న్ ఓవర్. అంత ప్రొడక్ట్స్ ని మనం మార్కెట్ లో సేల్ చేస్తూ ఉన్నాం టోటల్ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా. అండ్ ఇది ఇండియన్ కంపెనీ. ఇండియాలో కాకుండా బయట 8 కంట్రీస్లలో కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉంది. సో నేపాల్లో ఉంది, దుబాయ్లో ఉంది, బెహ్రెయిన్ లో ఉంది, బంగ్లాదేశ్ లో ఉంది, థాయిలాండ్ లో ఉంది, గానాలో ఉంది, ఫిలిప్పీన్స్ లో ఉంది. సో ప్రతి కంట్రీలో కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ కంపెనీ 2030కి కూడా గోల్ పెట్టుకుంది. సో టోటల్ గా 20 దేశాలలో మన యొక్క కంపెనీ విస్తరించాలి అని చెప్పేసి 20,000 కోట్ల టర్న్ ఓవర్ ని కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి కంపెనీ యొక్క గోల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంది. మరి 20,000 కోట్ల టర్న్ ఓవర్ క్రియేట్ చేసే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మనం అయితే కనుక సో ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. సో కానీ చాలా మందికి అవగాహన లోపం వల్ల, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో అపనమ్మకం వల్ల సో చాలా మంది రిజెక్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. కానీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ చేతులారా మీరు పొడగొట్టుకుంటున్నారు.
ఎందుకంటే బయట మీరు కష్టపడుతున్నారు. గత 5-10 సంవత్సరాలు మీరు చూడండి. మీ యొక్క గ్రోత్ ఏమాత్రం ఉంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో గ్రోత్ అనేది 5 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా చూస్తే 5 సంవత్సరాలు సస్టైనబుల్‌గా నిలబడ్డ వ్యక్తుల యొక్క ఇన్‌కమ్ 2, 3 లక్షల రూపాయల పైనే ఉంది. 5 లక్షల పైనే ఉంది. అట్లా సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీరు ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి అన్నా, ఈ ఆపర్చునిటీలో మీరు అవకాశం తీసుకోవాలి అన్నా, సో నా పేరు వచ్చేసి అశోక్ అండి. కనబడుతున్న నంబర్ మీరు ఫోన్ చేయండి. అవకాశాన్ని తీసుకొని ఒక్క 1 ఇయర్ మాతో ట్రావెల్ చేయండి. సో 1 ఇయర్ మీ దగ్గర నుంచి రూపాయి అడగ. ఒక్క రూపాయి కూడా ఈ కంపెనీ గురించి మేము అడగము. జస్ట్ మీ ఇంట్లోకి ప్రొడక్ట్స్ మార్చుకోండి. మేము చెప్పిన సిస్టంలో ప్రొడక్ట్స్ మార్చుకోండి. ఒక 2-3 గంటలు మీరు టైంని ఇక్కడ స్పెండ్ చేయండి. సమయం ఎంతో పోతా ఉంది. మనకి 24 గంటల సమయం ఉంది. సో సమయాన్ని మనం యూజ్ చేసుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది. వృధాగా మనం కాలక్షేపానికి వదిలేస్తే కనుక సో తిరిగి పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము. సో కాబట్టి మీరు ప్లాన్ చేయండి. ఒక సంవత్సరము 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు మీరు పెట్టగలిగితే ₹1,00,000 గ్యారంటీ. ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసిమన్నా రాసిస్తా. కానీ మీ యొక్క వర్క్ ను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఒక్క సంవత్సరం పాటు కరెక్ట్ గా పనిచేయండి. మీ ఇంటి ముంగట మీరు అనుకుంటున్న డ్రీమ్స్ ఏదైతే ఉందో అందులో 100% చెప్తున్నాను, కారు మీ ఇంటి ముంగట ఉంటది. 1 ఇయర్ ఇక్కడ కష్టపడితే మీ ఇంటి ముంగట కారు ఉంటది. ఒక 5 సంవత్సరాలు కష్టపడితే మీ విల్లా మీరు అనుకున్న డ్రీమ్ హౌస్ అది 1 కోటి కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు. 5 సంవత్సరాలలో మీ యొక్క డ్రీమ్ హౌస్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక్క సంవత్సరం గట్టి కష్టపడితే మీరు ఫారెన్ టూర్ వచ్చేసి సంవత్సరానికి 3 ఫారెన్ టూర్లు కంపెనీ తీసుకెళ్తుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీ ఇంట్లో లేడీస్ ఏదైతే అడుగుతారో సో వాళ్ళకి గోల్డ్ ఏదంటే అది మీరు కొనిచ్చే స్థాయికి వెళ్తారు. ఎందుకంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తే ఖచ్చితంగా కొనగలిగే స్థాయి మనం చేరుకుంటాము. అలాగే మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయండి. సో చదివిపిస్తున్నాము, రేపు జాబ్ల కోసం కూడా కష్టపడాలి. ఒకవేళ ఈ బిజినెస్ కనుక మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళగలిగితే మీ పాప గురించో మీ బాబు గురించో మీరు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది 3 జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్. 3 జనరేషన్లకి మీకు ఇన్కమ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సెకండ్ జనరేషన్ మనకు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టైం, మనీ, సెక్యూరిటీ 3 కూడా పొందే ఏకైక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. సో నమ్మండి. మీకు తెలియకపోతే దీని మీద అవగాహన తీసుకోండి. ఒకసారి కలవండి. మీకున్న ప్రతి ఒక్క డౌట్ ని మీరు ఇక్కడ క్షుణ్ణంగా మీరు క్లారిటీ చేసుకొని మీరు పని స్టార్ట్ చేయండి. కానీ పని స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి చూడకుండా పని చేయాలి. సో అట్లా పని చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము. సో మరొకసారి చెప్తున్నాను, కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు సీరియస్ గా కష్టపడతాను అంటేనే రండి. కష్టపడకపోతే ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ డ్రీమ్ ఉన్న వాళ్ళు, కష్టపడతా అనుకునే వాళ్ళు, 10 మందికి సహాయం చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే అవకాశం. సో అందరికీ కాదండి. కేవలం ధనవంతులు అవ్వాలి అన్న ఆలోచన ఉండి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న వారికే ఈ యొక్క అద్భుతమైన అవకాశం. అందులో మీరు ఉంటారు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. రండి, తెలుసుకోండి. సో ఫోకస్ చేయండి. ఈ సంవత్సరం 100% మన లైఫ్ ను మనమే మార్చుకోవాలి. ఎవరు వచ్చి రూపాయి సహాయం చేయరు. ఆపదలో ఉంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం సహాయం అడగలేదు. మనమే సంపాదించుకోవాలి. సో సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీతోటి మిత్రులు కావచ్చు, మీతోటి ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన అవకాశం. సో రండి, కలిసి పనిచేద్దాం. సో నా పేరు వచ్చేసి అశోక్ అండి. నేను అల్వాల్లో ఉంటాను. సో నా నంబర్ డిస్ప్లేలో మీకు మెన్షన్ అవుతుంది. సో ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. కమిట్మెంట్ ఉంటే కనుక సో కాల్ చేయండి. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్.